రాజేశ్వర, నీ మనోనాయకునైనా నన్ను ఇట్లనుడా నీకు ధర్మము కాదు స్వామి, నన్ను చేపట్టము స్వామి అని. నువ్వు పవిత్రురాలంటే అవును, నువ్వు నేను చేపట్టినా నీ లోపల ఏమందరు నువ్వు అగ్గించి నీ యొక్క శరీరం దానం చేయి. నువ్వు పవిత్రురాలైతే నువ్వు మళ్ళీ బయటకు వస్తుంది కదా, లేకపోతే నువ్వు అందులో కాని బూడిద అయిపోతుంది కదా. ఆహా రామచంద్ర, మీరు అన్నట్లు నేను నమ్మని యొక్క ఈ జీవితం నాకు ఎందుకు స్వామి, అలాగే అగ్ని ప్రవేశం పెట్టాలి. అగ్ని బిడ్డలు సిద్ధం చేయాలి. ఇక్కడ పెడతాను, అందుకే ఇది పడతాను చూడు. మళ్ళీ పెట్టు. అదిగో ఆ తల్లి సీతాదేవి, ఓ అగ్నిహోత్ర నన్ను కాపాడమని చెప్పి పుణ్యములంటాను పాదములు నమ్మినాను. అగ్ని లోపల దునుకగా ఆ నిజా సీత బయటికి వచ్చి మాయ సీత అగ్ని లోపల దాక్కున్నది. ఇప్పుడు యొక్క నిజా సీత శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఏ పాపం తెలియదు, నన్ను రక్షించమని చెప్పి వేడుకొనుచున్నది. ఈ సీతాదేవి రామచంద్రుడు కలిసిన సమయం లోపల మన ఆకడపల్లి గ్రామం లోపల ఆకడపల్లి మామిళ్ళ కనకయ్య గారు పల్లవ పాని లారా రంగు నా వంక